ఈ అంకుల్ కూడా నీతో మాట్లాడాలి అని అంటున్నారు కదా. అదిగో ఇలా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఇలారా, ఏమైంది కన్నా? అంకుల్ కూడా చాలా మంచివారు, నీతో ఆడుకుంటారు, నీకు కథలు కూడా చెప్తారు. నువ్వు ఇలా సైలెంట్గా ఉండకూడదురా. నేను వెళ్ళను, నేను మీతో పాటే వస్తాను. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. నాన్న, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం. నువ్వు కావాలనుకుంటే నువ్వు మాకు ఫోన్ చేయొచ్చు. నువ్వు ఎప్పుడు పిలిచినా వెంటనే నీ ముందొచ్చి వాలిపోతాం. ఇప్పుడు మేము బయటికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా? మీ అమ్మ నాన్నని వెతకాలి కదా. చూడు ఎలా చీకటి పడిపోతుందో. ఇప్పుడు మనం ఏ షాప్కి వెళ్ళినా అన్ని షాపులు క్లోజ్ చేసేసి ఉంటాయి. అందుకే నేను ఆంటీ తొందరగా వెళ్ళి మీ అమ్మ నాన్నని వెతికి పెడతాం, ఓకేనా? అదిగో 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 చూడు, అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు. లేదు, నేను మీతో పాటు వస్తాను. లక్ష్మి, ఏమండి, ఏంటండి ఇదంతా? పాపం వాడిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ తర్వాత మనం ప్రశాంతంగా ఉండగలమా చెప్పండి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను లక్ష్మి, కానీ బాబుని ఇక్కడ వదిలేయడం కాకుండా మనం ఏం చేయగలం చెప్పు? వేరేదన్నా మార్గం ఉందా? ఎందుకు లేదండి, బాబుని మన ఇంటికి తీసుకువెళ్దాం ప్లీజ్. తీసుకెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మా అమ్మ గురించి నీకు తెలుసు కదా, వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. పైగా ఎవరి పిల్లోడో తెలీదు, లీగల్గా కూడా కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటండి? ఒకవైపు బాబుని తీసుకువెళ్ళలేము, ఇక్కడ వదిలేసి వెళ్ళలేము. ఇప్పుడు ఏం చేయాలండి? ఒకసారి వార్డెన్ గారిని అడుగుదాం. కొన్ని రోజులు ఎలాగోలా అమ్మను ఒప్పించి బాబుని మన దగ్గర పెట్టుకుందాం. ఎమోషనల్లీ మీరు చెప్పేది కరెక్టే అనిపిస్తుందండి. కాకపోతే బయటకు వచ్చి ఆలోచిస్తే లీగలీ ప్రాబ్లం అవ్వచ్చు. మీరు చెప్పినట్టే బాబు పాస్ట్ ఏంటో మనకి తెలీదు. లీగల్గా దత్తత తీసుకోకుండా ఇంటికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది లక్ష్మి. ముందు నువ్వు ఈ వెనక గొయ్యి అంటే ఇదేనేమో. కక్కలేక మింగలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడు లక్ష్మి, మనమే ఇలా కంగారు పడుతూ ఉంటే బాబు మరింత భయపడతాడు. ఏదేమైనా సరే బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళడమే కరెక్ట్. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి, కానీ లోపల ఎలా ఉందో మీరే చూశారు కదా, వాడెంత బాధపడుతున్నాడో. అంతేకాదు, వాడిని వదిలి వెళ్ళడానికి మనకే కష్టంగా ఉంది. ఒక్క రోజులోనే ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు. నిజమే లక్ష్మి, కానీ ఇక్కడ వదిలి వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. కొన్నిసార్లు బాధ అనిపించినా మనసు ఏం చెప్తుందో అదే వినాలి. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. మనకి కష్టమైనా పర్వాలేదు, కానీ బాబుని ఇక్కడ వదిలేయడమే మంచిది.
పదలక్ష్మి లోపలికి వెళ్ళి వాడికి అర్థమయ్యేలా చెప్దాం. మన శక్తిని మించి ప్రయత్నిద్దాం. వీలైనప్పుడు మనం కూడా బాబుని చూడడానికి రావాలి. అప్పుడే వాడు ఇక్కడ అలవాటు చేసుకుంటాడు.